అందరికీ జై జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. ఈరోజు మీకు బైబిల్ నుంచి ఇందులో ఏముందనే పుస్తకం నుంచి బైబిల్లో పాస్టర్లు చెప్పని, అంటే చర్చికి వెళ్ళే విశ్వాసులకు బైబిల్లో ఉండే కొన్ని సీక్రెట్స్, అంటే కొన్ని వినలేనివి, చూడలేనివి, వర్ణించలేనివి కొన్ని బైబిల్లో ఉన్నవి. వాటి నుంచి ఇందులో ఏముందనే పుస్తకం తయారైంది. ఇవన్నీ బైబిల్లో ఉన్న విషయాలే. మీకు క్లుప్తంగా చర్చికి వెళ్ళే విశ్వాసులకు పాస్టర్లు చెప్పని విషయాలన్నీ నేను వివరిస్తా. ప్రతి ఒక్కరూ మన ఛానల్ని ముందుగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీకు ఈరోజు భాగం 23 ఇందులో ఏముందనే పుస్తకం నుంచి భాగం 23 బైబిల్లో ఉండే విషయాలు ఇవన్నీ వచ్చేసి. ఇక్కడ మీకు ఇమేజ్ చూపిస్తా. ఇమేజ్ చూడండి. ఈ ఇమేజ్లో ఇక్కడ ఉండేది ఓనాన్, తర్వాత ఓనాన్ వదిన ఎవరు తామరు, తర్వాత వచ్చేసి ఈ యొక్క ఓనాను వదినైనటువంటి తామరతో సెక్స్ చేసి పిల్లలు కనమని తన తండ్రి అయినటువంటి ఊడా చెప్తాడు. కానీ ఓనాన్ ఏం చేస్తాడంటే తన వదినైనటువంటి తామరతో సెక్స్ చేసినంతసేపు సెక్స్ చేసి తన వీర్యాన్ని తన వదినైనటువంటి తామరు భాగరంధ్రంలో వేయకుండా బయటకు తీసి తన అంగాన్ని వీర్యాన్ని బయట స్ఖలింపజేసినందుకు యెహోవాకు కోపం వచ్చి ఓనాన్ని చంపేస్తాడు. యెహోవా అనే దాని గురించి ఈ యొక్క ఇమేజ్ వివరిస్తుంది. ఈ యొక్క ఇమేజ్ మీరు చూస్తున్నారు కదా. ఈ యొక్క ఇమేజ్ ఈ యొక్క ఇమేజ్ గురించి బైబిల్లో ఈ యొక్క మ్యాటరు ఎక్కడుంది, బైబిల్లో ఏ అధ్యాయంలో ఉంది, బైబిల్లో ఏ కాండంలో ఉంది మీకు నేను వివరిస్తా. ఇప్పుడు విందాము. చూడండి, కరెక్ట్గా చూడండి. ఓనాన్ ఇక్కడ మీకు కనిపిస్తున్నది కదా, తామరు. ఇక్కడ వచ్చేసి ఓనాన్, తర్వాత వచ్చేసి ఇక్కడ వచ్చేసి యెహోవా ఓనాన్ని చంపేసిన యొక్క దృశ్యం. ఈ యొక్క ఇమేజ్ మీకు గూగుల్లో తర్వాత క్రోమ్లో మీకు చిక్కుతుంది. ఇది యూట్యూబ్లో కూడా ఉంది. చాలామంది కొంతమంది పెట్టినరు యూట్యూబ్లో ఈ ఇమేజెస్, మీరు ఎత్తుకోవచ్చు. ఇవి క్రోమ్లో వాటిలో చిక్కుతుంది ఇమేజ్. ఈ ఇమేజ్ మ్యాటర్ వచ్చేసి బైబిల్లో ఎక్కడుంది, మీ ఏ కాండంలో ఉందో మీకు ఇప్పుడు వివరిస్తాం. ఏంటంటే ఇప్పుడు వచ్చేసి ఇది ఇప్పుడు బైబిల్లో వచ్చేసి పూర్తి కాని బూతు పని. బైబిల్లో ఆదికాండము 38వ అధ్యాయంలో 6 నుండి 10 వచనాలు. యాకోబు ఇజ్రాయేల్ కొడుకు జూడా, వీడు వాడి పెద్ద కొడుకు ఈరుకు తామరు అనే దానిని తెచ్చి పెళ్లి చేస్తాడు. వాడు వాడి పెళ్ళానికి కడుపు చేసే లోపల యెహోవాకు వాడంటే ఇష్టం లేక వాడిని చంపేస్తాడు యెహోవా. అప్పుడు ఊడా తన రెండవ కొడుకు ఓనానుతో, నీవు పోయి నీ వదినతో మైదూనం జరిపి నీ అన్న వంశాన్ని నిలబెట్టు అంటాడు. కానీ ఓనాన్ తన వదినతో మైదూనం జరిపినంతసేపు జరిపి తన వీర్యాన్ని భాగరంధ్రంలో వేయకుండా అంగజం పొందిన వెంటనే తన పురుషాంగాన్ని బయటకు లాగి నేల మీద వీర్యాన్ని స్ఖలింపజేస్తాడు. ఎందుకంటే పుట్టే పిల్లలు తన పిల్లలు కారని వీర్యాన్ని తన వదిన భాగరంధ్రంలో వేయనందుకు యెహోవాకు కోపం వచ్చి వాడిని చంపేస్తాడు. అర్థమైందా నేను చెప్పింది? దీంట్లో ఉన్న మ్యాటరు, ఈ ఇమేజ్లో ఉన్న మ్యాటరు మళ్ళీ రెండోసారి మీకు క్లుప్తంగా వివరించి చెప్తా. ఇది బైబిల్లో ఎక్కడుందో ఈ మ్యాటరు మీకు రెండోసారి వివరించి క్లుప్తంగా చెప్తే మీకు అర్థమవుతుంది. పూర్తి కాని బూతు పని. బైబిల్లో ఆదికాండము 38వ అధ్యాయము 6 నుండి 10 వచనాలు. యాకోబు ఇజ్రాయేల్ కొడుకు జూడా, వీడు వాడి పెద్ద కొడుకు ఈరుకు తామరు అనే దానిని తెచ్చి పెళ్లి చేస్తాడు. వాడు వాడి పెళ్ళానికి కడుపు చేసే లోపల యెహోవాకు వాడంటే ఇష్టం లేక వాడిని చంపేస్తాడు. అర్థమైందా నేను చెప్పింది? ఈరనేవాడు తామరును కడుపు చేసే లోపల, తామరంటే యెహోవాకు ఇష్టం లేక ఈరనేవాడు తామరును కడుపు చేసే లోపల, అప్పుడు యెహోవాకు ఈరంటే ఇష్టం ఉండదు. అప్పుడు ఏం చేస్తాడంటే తామరు కడుపు చేసే లోపల ఈరనేవాడు వాడిని యెహోవా చంపేస్తాడు.
అప్పుడు ఊడ తన రెండవ కొడుకు, అంటే ఊడాకు మళ్ళీ రెండవ కొడుకు ఉంటాడు. పెద్ద కొడుకు వచ్చేసి ఈరు, మళ్ళీ రెండవ కొడుకు వచ్చేసి ఓనాన్. అప్పుడు ఏమంటాడంటే, అప్పుడు వాళ్ళ పెద్ద కొడుకు యొక్క తండ్రి పెద్ద కొడుకును యెహోవా చంపేసిండు కదా. తర్వాత ఊడ రెండవ కొడుకుతో చెప్తాడు. ఊడ తన రెండవ కొడుకు ఓనానుతో, నీవు పోయి నీ తామరు వదినతో మైథునం జరిపి నీ అన్న వంశాన్ని, నీ అన్న అయినటువంటి ఈరు వంశాన్ని నిలబెట్టు అంటాడు. ఎవరు అనేది ఊడ అంటాడు. కానీ ఓనాన్ తన వదిన తామరుతో మైథునం జరిపినంతసేపు జరిపి తన వీర్యాన్ని తన వదినైనటువంటి తామరు భాగరంధ్రంలో వేయకుండా అంగజం పొందిన వెంటనే తన పురుషాంగాన్ని బయటకు లాగి నేల మీద వీర్యాన్ని స్ఖలింపజేస్తాడు. ఎందుకంటే తామరుకు పుట్టే పిల్లలు తన పిల్లలు కారని ఓనానుకు తెలుసు. వీర్యాన్ని తన వదినైనటువంటి తామరు భాగరంధ్రంలో వేయనందుకు యెహోవాకు కోపం వచ్చి ఓనాన్ని యెహోవా చంపేస్తాడు. మీకు ఇంత క్లుప్తంగా బాగా క్లియర్గా చెప్పిన బైబిల్ నుంచి పాస్టర్లు చెప్పని ముఖ్యమైన విషయాలు ఇందులో ఏముందనే పుస్తకం నుంచి ఈరోజు భాగం 23లో మీకు బైబిల్లో ఆదికాండము 38వ అధ్యాయంలో 6 నుంచి 10 వచనాలు మీకు నేను క్లుప్తంగా వివరించిన. యెహోవా ఈరును మరియు ఓనాన్ను ఎందుకు చంపేస్తాడో, అంటే యెహోవా జూడా పెద్ద కొడుకైనటువంటి ఈరును, జూడా చిన్న కొడుకైనటువంటి ఓనాన్ని యెహోవా ఎందుకు చంపేస్తాడంటే, జూడా పెద్ద కొడుకు ఈరంటే యెహోవాకు ఇష్టం ఉండదు. తామరకు కడుపు చేసే లోపల యెహోవా చంపేస్తాడు ఊడా పెద్ద కొడుకును. తర్వాత ఊడా రెండవ కొడుకును ఎందుకు చంపేస్తాడంటే, యెహోవా తన వదినైనటువంటి తామరను తన తండ్రి చెప్పిన విధంగా, అంటే తన అన్న భార్య అయినటువంటి తామరను సెక్స్ చేసి పిల్లలు కానీ మీ అన్న వంశాన్ని నిలబెట్టని తన తండ్రి చెప్పిన మాట చెయ్యనందుకు అప్పుడు యెహోవాకు కోపం వచ్చి ఏం చేస్తాడంటే ఓనాన్ని యెహోవా చంపేస్తాడు. ఈ యొక్క విషయము మళ్ళీ చెబుతున్నా, ఎక్కడుందంటే బైబిల్లో ఆదికాండము 38వ అధ్యాయంలో 6 నుంచి 10 వచనాలు. భాగం 23 ఇందులో ఏముందనే బైబిల్ నుంచి తయారైన ఈ పుస్తకం ఇందులో ఏముందనే పుస్తకం నుంచి మీకు భాగం 23 యెహోవా ఈరుని తర్వాత వచ్చేసి ఓనాన్ని ఎందుకు చంపేస్తాడో మీకు వివరించిన. అంటే ఊడా చిన్న కొడుకు, అంటే ఊడా పెద్ద కొడుకు ఈరును మరియు ఊడా చిన్న కొడుకు ఓనాన్ని యెహోవా ఎందుకు చంపేస్తాడో మీకు నేను వివరించిన. ఈ యొక్క నేను బైబిల్ నుంచి, అంటే బైబిల్ ఆదికాండము 38వ అధ్యాయంలో 6 నుంచి 10 వచనాలు మీకు నేను చెప్పినవి మీకు ఎలా అనిపించినవో మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో 10 మందికి తెలియజేయడానికి షేర్ చేయండి. ప్రతి ఒక్కరూ మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చాలామందికి వైరల్ కావడానికి ప్రతి ఒక్కరూ లైక్ అయితే చేయండి. అందరికీ జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.